ఏదైతే లోపలైతే ఏదో కడుతున్నారు, ఏదో ఊడిపోయినట్టున్నది. వెల్కమ్ టు మేము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎంబీ అన్నారు. 6లో కానీ చూసుకుని మనకైతే పవర్ సప్లై అయితే ఉంది. S5లో మనకైతే పవర్ సప్లై లేదు. సార్ బెంగళూరు కానీ చూసుకుంటే మొత్తం క్రౌడ్ అయితే ఇక్కడైతే దిగిపోతున్నారు. చూడండి ఎంత క్రౌడ్ అయితే దిగిపోయాను. అండ్ చాలా ఫుల్గా అయితే దిగిపోతున్నారు కేఎస్ఆర్ బెంగళూరులో కానీ చూసుకుంటే. మండియాలో కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది వచ్చి జనరల్ ఇక్కడ తీసుకుని నేరుగా స్లీపర్ దిగిన కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఊటీ కోయిల్ మైసూర్ ఎక్స్ప్రెస్ అయితే వదిలేనారు. అదైతే మెయిన్ లైన్ ఉంది కాబట్టి వదిలేనారు. వచ్చేసి మనం కాచిగూడలో అయితే కాచిగూడ నుంచి మనం అయితే మైసూర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా మనకు వచ్చేసి కాచిగూడ నుంచి మైసూర్కి డైలీ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ ట్రైన్లో మనం కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకైతే ఎలిజిబుల్ చేసినారు. ముందు మన కాచిగూడ మైసూర్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఐసెఫ్ తిరుగుతా ఉంది. మనకు వచ్చేసి ఈ రోజు అయితే ఫస్ట్ ట్రైన్ ఎలిజిబిలిటీ వస్తే మనైతే రన్ అవ్వబోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మన కాచిగూడ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీనికి మనకు రేషియాకి అయితే ఉంది. మన కాచిగూడ నుంచి మన్మత్ జంక్షన్ వరకు అయితే అదే అండి అజంతా ఎక్స్ప్రెస్కి అయితే రేషియాకి అయితే ఉంది. సో మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే కాచిగూడ నుంచి మైసూర్కి వచ్చేటప్పుడు 12785. అదే మైసూర్ నుంచి కాచిగూడ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12786 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి నువ్వు ఎలిజిబిలిటీ కోచ్ అయితే మనకైతే తగిలిచ్చారు. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి SLR కోచ్ అయితే బ్యాక్ అయితే ఒకటైతే ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక జనరల్ అయితే ఉంది. వచ్చేసి మనకు ఐసెఫ్ జరుగుతున్నప్పుడు మనకు స్లీపర్ క్లాస్ వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి 12 కోచ్లు అయితే ఉండింది. అది ఎలిజిబిలిటీ చేసిన తర్వాత ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్ చెప్పాలంటే మనకు వచ్చేసి దాదాపు 8 కోచ్లు అయితే ఉంది. కానీ ఐసెఫ్తో చూసుకుంటే దీనికి వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు 72 సీట్లు అయితే ఉంటుంది స్లీపర్లో కానీ చూసుకుంటే. అది ఎలిజిబిలిటీ చేసిన తర్వాత దీంతో కానీ చూసుకుంటే మనకు వచ్చి టోటల్గా వచ్చేసి 80 సీట్లు అయితే వస్తుంది. మన కోచ్ టైర్ అయింది వచ్చేసి మనకు 2024లో అయితే టైర్ అయింది. టోటల్గా వచ్చేసి మనకు వచ్చేసి 8 కోచ్లు అయితే ఇచ్చినారు. స్లీపర్ వచ్చేసి మీకు మొత్తం అయితే చూపిస్తాను. సో ఏసీ 3 టైర్ ఇచ్చినారు. మనకు అయితే ఏసీ ఎక్కడ ఏమైతే ఇవ్వలేదు. ఏసీ 3 టైర్ ఇచ్చినారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం కోచ్ టైర్ వచ్చేసి మనకు చెన్నైలో టైర్ చేసినారు. జూన్ 2024 అయితే టైర్ చేసినారు. ఈ రేట్ కూడా టైర్ ఏసీలో కానీ చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు 72 సీట్లు అయితే ఉంటుంది. సో ఈ కోచ్ మనకి 24లో అయితే టైర్ అయింది. వచ్చేసి టోటల్గా వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 6 కోచ్లు అయితే ఉంది. B5 ఒకటి అండ్ BE1 ఒకటైతే పెట్టినారు. ఎక్స్ట్రా కోచ్ చేస్తే ఒకటైతే పెట్టారు. మనకు ఇంటీరియర్ ఏసీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. బాగానే ఉంది. ఇది కూడా బ్రౌన్ కలర్ సీట్లతో అయితే మనకు వచ్చేసి ఫస్ట్ ఏసీ అయితే ఒకటైతే ఉంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 2 కోచ్లు అయితే ఉన్నది. చూసుకుంటే 2025 జనవరి 3 అయితే మనకైతే ఈ కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనకైతే ఎలిజిబుల్ అయితే చేసినారు. ఫైన్ గా చూసుకుంటే ఇది మనకు వచ్చేసి WP7 లోకోమోటివ్ పెట్టినారు. లాలవాడ లోకోమోటివ్ అయితే పెట్టినారు. మనకు ఎలిజిబుల్తో ఫస్ట్ ట్రైన్ కదా, అందుకే మొత్తం నీట్గా అయితే డెకరేషన్ అయితే నీట్గా చేస్తున్నారు. దీని వరకే ఈ రెంట్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక జనరల్ కోచ్ అయితే ఉన్నది. సో అలాగ వచ్చేసి మనకు వచ్చేసి దీంతో నేనైతే లాస్ట్ మూమెంట్ అయితే పడుతున్నాను. నా కోచ్ వచ్చి S2, నేను S1 ఎక్కేస్తాను. ట్రైన్ వచ్చేసి 7:05 అయితే బయలుదేరిపోయింది కాచిగూడ నుంచి అయితే. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు జడ్చర్ల. ట్రైన్కి ఒక 5 minutes టైం ఉన్నప్పుడు నేనైతే క్యాచ్ చేశాను. అందుకే నేనైతే సరిగ్గా చూపించలేదు. డైరెక్ట్గా వచ్చేసి లోకల్ అయితే మొత్తం అయితే చూపిస్తాను. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా పోలేదు నేనైతే. సో దీంతో వచ్చేసి మనకు ఏమో ఉంటుంది మొత్తం అయితే లోపల అయితే మొత్తం ఇట్లా చూపిస్తాను. కోచ్ కానీ చూసుకుంటే మన కోచ్ టైర్ అనేది వచ్చేసి చెన్నైలో టైర్ అయింది. ఇది వచ్చేసి మనకు మేలో టైర్ అయింది 2024లో అయితే. 24 కోచెసే కొత్త కోచెసే. వెళ్ళిపోదాం. మనకు బాత్రూమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. పర్లేదు, కొంచెం నీట్గా అయితే బాగానే ఉంది. ఫస్ట్ ట్రైన్ కదా, బాగానే ఉంటుంది. అంటే బాగానే ఉంది. ఇది కూడా అంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మన కోచ్ కానీ చూసుకుంటే మొత్తం ఇది స్టార్ట్ చేసింది వచ్చేసి మే 19 అయితే స్టార్ట్ చేసినారు. 1975లో అయితే. సో ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్లో అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే 49 years ఓల్డ్ అయితే ఉంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. అలాగే ఈ ట్రైన్కి రేక్ షేక్ ఉన్న ట్రైన్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి మనకు అజంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఈ ట్రైన్కి అయితే రేక్ షేక్ అయితే ఉంది. ట్రైన్కి అజంతా ఎక్స్ప్రెస్కి రేక్ షేక్ అయితే ఉంది. ఫస్ట్ దాన్ని అయితే ఎలర్జీ చేసినారు. ఆ తర్వాత మనకు వచ్చేసి దీని అయితే ఎలర్జీ చేసినారు. వచ్చేసి కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కూడా చూసుకుంటే మనకైతే డబల్ లైన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు
మహబూబ్ నగర్ నుంచి మనకు దోన్ దాకా చూసుకుంటే మనకు సింగిల్ లైన్ మాత్రం అయితే ఉంటుంది. స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 110 అయితే ఉంటుంది. ట్రైన్కి కాచిగూడ నుంచి మైసూర్ వరకు టోటల్గా వచ్చేసి మనకు 19 స్టాప్లు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి బయలుదేరినాక జడ్చర్ల, మహబూబ్ నగర్, కద్వాలు, కర్నూలు సిటీ, దోన్ నుంచి మన ట్రైన్ వచ్చేసుకుంటే గుత్తి నుంచి అనంతపురం నుంచి ధర్మవరం నుంచి పెనుకొండ నుంచి హిందూపురం నుంచి మన ట్రైన్ కానీ చూసుకుంటే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు ఈ ట్రైన్ కానీ స్టాప్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి యలంక జంక్షన్, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి 2 hours మనకైతే మైసూరుకి అయితే వస్తుంది. కొన్ని స్టాప్ వరకు అయితే చెప్పిన నేను మెయిన్ వరకే. సో అప్పుడే మనమైతే రైల్వే స్టేషన్ తిప్పైతే చేస్తున్నాం. ఇక్కడైతే స్టాప్ లేదు. సో మన ట్రైన్ కూడా చాలా స్లోగా అయితే వెళ్తుంది. వన్స్ ఒకసారి సిగ్నల్ అందిన తర్వాత స్పీడ్ అయితే మంది కొట్టి పడేస్తాడు. మనోడు స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాడు. ఏమంతా స్పీడ్ అయితే మనం తగ్గలేదు. సో ఈ పక్క స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 110 అయితే ఉంటుంది. ఆ స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం షాద్ నగర్ రైల్వే స్టేషన్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైనింగ్ అని చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి జడ్చర్లకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JCL. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి జడ్చర్ల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు మహబూబ్ నగర్. వెల్కమ్ టు మహబూబ్ నగర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MB అన్నారు. ఎక్కడ కూడా మన ట్రైన్కి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ముందరైతే ఉన్నారు మన ట్రైన్ కూడా. సో మహబూబ్ నగర్లో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ఏదైతే లోపలైతే ఏదో కడుతున్నారు, ఏదో ఊడిపోయినట్టున్నది. ఏదో మనకు అక్కడికి చూసుకుంటే మనకు వచ్చేసి పవర్ సప్లై ఉంటుంది కదా, అదైతే నిలిచిపోయింది. సో దానికి పక్కన మొత్తం అయితే కరెంట్ అయితే లేదు. సో ఇప్పుడు దాన్ని అయితే బిగిస్తున్నారు వాళ్ళు. 6లో కానీ చూసుకుంటే మనకైతే పవర్ సప్లై అయితే ఉంది. S5లో మనకైతే పవర్ సప్లై లేదు. సో ఇప్పుడైతే వాళ్ళు అయితే కనెక్ట్ చేస్తున్నారు. దానికి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. అదైతే మొత్తం అయితే రెడీ చేసినారంట. ఒక ఆన్ చేసుకోమని చెప్పేసినారు అంతే వాళ్ళు. ఆడ తీయడు కానీ అక్కడైతే ఇంకా అయితే రెడీ చేస్తున్నారు. ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ బస్ మనకు కద్వాల్ జంక్షన్. కర్నూలుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ వచ్చేసి పెనుగొండ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో మనం కానీ స్కిప్ చేసిన రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మన వచ్చేసి దోను, గుత్తి, అలాగే అనంతపురం, అలాగే ధర్మవరం అయితే స్కిప్ అయితే చేసినాము. సో ఇప్పుడైతే పెనుగొండకి అయితే వచ్చింది. టైం కానీ చూసుకుంటే 3:25 అయితే అవుతుంది మార్నింగ్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు హిందూపూర్. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 20 నిమిషాలు డిలే అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి పెనుగొండ జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు హిందూపూర్. సో మన ట్రైన్ వచ్చేసి బెంగళూరు ఈస్ట్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట లేట్గా అయితే వచ్చింది. మంచి అయితే మాత్రం బీభత్సంగా అయితే ఉంది, ఫుల్గా అయితే ఉంది బాగా మంచి అయితే మాత్రం. బెంగళూరు క్యాంట్లో కూడా చాలా మంది దిగిపోతారు ఇక్కడ. ఈ ట్రైన్ వచ్చేసి మనకు బెంగళూరు వరకే చాలా ఫుల్, కానీ బెంగళూరు నుంచి మైసూరు వరకు మొత్తం అయితే ఖాళీ.
మన ట్రైన్ వచ్చేసి బెంగళూరు క్యాంటీన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి B&C. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు KSR బెంగళూరు. మ్యాక్సిమం అక్కడైతే మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది నాకు తెలిసి. మంచిగా మాత్రం ఫుల్గా అయితే ఉంది పక్కన చూసుకుంటే. KSR బెంగళూరు కానీ చూసుకుంటే మొత్తం క్రౌడ్ అయితే ఇక్కడైతే దిగిపోతున్నారు. చూడండి ఎంత క్రౌడ్ అయితే దిగిపోతున్నాను. అండ్ చాలా ఫుల్గా అయితే దిగిపోతున్నారు KSR బెంగళూరులో కానీ చూసుకుంటే. సో మన స్లీపర్ క్లాస్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది, ఏదో కొంతమంది ఉన్నారు అంతే. మన ట్రైన్ వచ్చేసి KSR బెంగళూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SBC. అండ్ బాయ్ బాయ్ KSR బెంగళూరు. సో మనకు అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఒక్కసారి మంచి చూడండి ఎంత ఫుల్గా అయితే ఉంది మనకు. టైం ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 49 నిమిషాలు డిలే అవుతుంది. ఇంచుమించు 50 నిమిషాలు డిలే అయితే అయిపోయింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ డీజిల్ లోకోమోటివ్ అయితే ఉంది. 2 అయితే ఉన్నది. సో మనకు వచ్చేసి కాచిగూడ నుంచి మనకు వచ్చేసి 12 మనం బెంగళూరు వరకు చూసుకుంటే మొత్తం అయితే నైట్ ట్రావెల్ చేసాను ట్రైన్. సో ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ అయితే ఇక్కడ వస్తుంది. అందుకే నేనైతే లాస్ట్ దాకా అయితే కవర్ చేస్తున్నాను. మన ట్రైన్ ఓవర్ వ్యూగా చూస్తుంటే ఇది ఇంకా కొంచెం పెట్లు అయితే ఉన్నది చూపిస్తాను. మళ్ళీ కరువు కొట్టడం మళ్ళీ చూపిస్తాను. ఇదే చిన్న కరువు అయితే కొట్టింది. సో బిల్డింగ్ వ్యూగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది పక్కన చూసుకుంటే మొత్తం చేసి. సో దాని మధ్యలో మన ట్రైన్ జర్నీ మళ్ళీ కరువు అయితే కొడుతుంది. సూపర్ కూడా అది వ్యూగా చూసుకుంటే ఇది. మన ట్రైన్గా చూసుకుంటే బ్యూటిఫుల్ హాఫ్ సర్కిల్ తిరుగుతుంది. చూడండి ఎంత ఫుల్ కరువు ట్రైన్గా చూసుకుంటే చాలా బాగుంది కరువు పడుతుంది కూడా. ఇప్పుడు ఈ పక్క తిరిగింది మళ్ళీ ఆ పక్క తిరుగుతుంది. సో మా ట్రైన్ స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తాడు. ఏమాత్రం స్పీడ్ అయితే మొత్తం తగ్గలేదు. ఇప్పుడు ఏదో రోడ్ స్కిప్ అయితే చేస్తాం అయితే స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. సో ఈ పక్క వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 అయితే ఉంటుంది. ఆ 110లో మా ట్రైన్ అయితే వెళ్తుంది. కర్ణాటక చూసుకుంటే చాలా వరకు టెంకాయ చెట్టు అయితే ఈ పక్క అయితే ఫుల్గా అయితే ఉంటుంది. టెంకాయ చెట్టు మళ్ళీ ఒక్క చెట్టు అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. లొకేషన్ కూడా సూపర్గా అయితే ఉంది. టెంకాయ చెట్లు
పొడవుగా అయితే ఉందో. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి దాదాపు 18 కోచ్లు అయితే ఉంది. దాని అయితే తగ్గించి మనకైతే 8 కోచెస్ చేసినారు. అలాగే మనకు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అంతా ఒకటే. ఫస్ట్ ఏసీలో అయితే మార్పులు చేసినారు, అది మొత్తం అయితే మీకు చూపిస్తాను. అది కూడా వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ వ్యూ మొత్తం మనం చూసుకుంటే మొత్తం తెగ చెట్టు. సో వెల్కమ్ టు మండియార్. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MYA. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది, ఆ పక్క అయితే వెళ్ళిపోదాము. మండియాలో కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. సో ఇక్కడ చూస్తుంటే కొంతమంది వచ్చి జనరల్ ఇక్కడ తీసుకుని నేరుగా స్లీపర్ ఎక్కిన కూడా చాలామంది అయితే ఉన్నారు. సో మన కొంచెంలో చాలామంది ఎక్కినారు, మళ్ళీ దిగిపోతున్నారు ఇక్కడైతే. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కేఎస్ఆర్ బెంగళూరు వరకు అయితే మనకైతే ఫుల్ డిమాండ్ అయితే ఉంది. కాచిగూడ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడైతే ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి మండ్యా నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మైసూర్ జంక్షనే. ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపు 50 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో మండ్యాలో చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఇక్కడైతే దిగిపోతున్నారు. సో మన ట్రైన్ కూడా భలే కరువు అయితే కొడుతుంది. వచ్చి మన ట్రైన్కి పక్కన ఇంకో ట్రైన్ అయితే ఉంది. 2 ట్రైన్లు అయితే పక్కన పక్కన పెట్టేసాడు, కానీ ఏ ట్రైన్కి ఇచ్చింది సార్ తెలియదు. అండ్ క్రౌడ్ అయితే మొత్తం ఫుల్గా అయితే దిగున్నారు. మనకు వచ్చేసి అక్కడ ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉంది కదా, దానివల్ల మనకైతే 2 ట్రైన్లు అయితే సైడ్ అయితే పెట్టేసారు. సో ఇక్కడ నుంచి మనకైతే సింగిల్ లైన్ అయితే ఉంటుందంట. దానికనేసి మొత్తం అయితే ఫస్ట్ ఈ ట్రైన్ పంపిస్తారు, 1 ట్రైన్ పంపిస్తారు. అసలు అర్థం కాలేదు. మన ట్రైన్ చూసుకుంటే ఒక 4 నిమిషాలు డిలే అయితే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే మన ట్రైన్ పంపించాలి, చూద్దాం ఏ ట్రైన్ పంపిస్తారో. పక్కన ట్రైన్ ఏదో తెలుసా, ఇది వచ్చేసి టూటికోయిల్ నుంచి మనకు మైసూర్ జంక్షన్ వెళ్ళే ట్రైన్ ఇది. సో ఇది కూడా డైలీ అయితే తిరుగుతుంది. టూటికోయిల్ మైసూర్ ఎక్స్ప్రెస్ అయితే వదిలేనారు, అదైతే మెయిన్ లైన్లో ఉంది కాబట్టి వదిలేనారు. సో మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టేసారు. మన ట్రైన్ కానీ చూసుకుంటే ఇక్కడ దాదాపు అరగంట దాకా వెళ్ళిపోయినారు. సో ఇప్పుడైతే మనకైతే సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. పక్కన నుంచి ఇది వచ్చేసి మనకు వచ్చేసి మైసూర్ గూడ్స్ టెర్మినల్. ఇది కొత్తగా అది కట్టినారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చి నిలిపోయినారు. మైసూర్ జంక్షన్లో మనకైతే క్లియరెన్స్ అయితే లేదనుకుంటా. సో 1 కిలోమీటర్ దూరంలో అయితే మన అయితే నిలిపోయారు. అవుటర్లో కూడా మన ట్రైన్ అయితే చాలా సేపు పడిపోయాడు, గూడ్స్ టెర్మినల్ కాడ కూడా. సో ఇప్పుడే మన ట్రైన్ అయితే తీయాడు. చూద్దాం మళ్ళీ ముందర నిలిపేస్తాడేమో అనేసి. అదే ఇంకా నిలబడి డైరెక్ట్ మైసూర్లోనే పడేస్తాడు మన బండిని అయితే. చూసుకున్న లాస్ట్ ట్రక్ ఉంది కదా, అది వచ్చేసి మనకు 2 అవర్స్ మనకు స్ట్రగ్లీస్ పురుగు లేదని రూట్. అది మైసూర్ జంక్షన్ నుంచి కొన్ని ట్రైన్ అయితే అలా వెళ్ళిపోతుంది ఆ రూట్లో అయితే. ఫైనల్ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి మైసూర్ జంక్షన్ అయితే చేస్తుంది. దాదాపు 1 గంట 20 నిమిషాలు లేట్ అయితే మన ట్రైన్ కానీ చూసుకుంటే. రైల్వే స్టేషన్ కోడ్ చూసుకుంటే మనకు MYS. మైసూర్ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంటుంది, కరువుతో అయితే సూపర్గా ఉంటుంది రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే. సో ఆ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి మైసూరు హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ విషయం చెప్పాలంటే మన ట్రైన్ అయితే మొత్తం అయితే బాగానే ఉంది, కానీ బట్ లాస్ట్ మూమెంట్లో అయితే దాదాపు 1 గంట సేపు అయితే లేట్ అయిపోయింది. 1:20 నిమిషాలు అయితే బాగా అయితే లేట్ అయిపోయింది. సిగ్నల్ ఆపుకుంటూ అయితే మన ట్రైన్ అయితే తీసుకొచ్చారు మైసూర్ జంక్షన్కి. యాక్చువల్గా వచ్చేసి మనకు 9:30కి రావాలి, కాకపోతే మనకైతే 10:22కి అయితే వచ్చింది మన ట్రైన్ కానీ చూసుకుంటే.